మీకు పునర్జన్మ ఉంటుందని నమ్మకమా? ఈరోజు నేను చెప్పే 5 నిజ జీవిత కథలు విన్నాక మీ అభిప్రాయం మారిపోవచ్చు. ఇవి ఊహా కథలు కాదు, అధికారిక రికార్డుల్లో నమోదైనవి. నెంబర్ 1 శాంతిదేవి ఘిల్లీ 1930. ఒక చిన్న అమ్మాయి తన గతజన్మ భర్త పేరు, గ్రామ పేరు అన్నింటినీ స్పష్టంగా చెప్పింది. ఆమె చూపిన ఇంటికి అధికారులు వెళ్లి చూసేసరికి అన్నీ నిజం. ఆమె చెప్పినట్టు ఆమె గతజన్మలో ప్రసవంలో చనిపోయింది. ఈ కేసుపై మహాత్మాగాంధీ ప్రత్యేక కమిటీ కూడా వేశారు. నెంబర్ 2 జేమ్స్ లైనింగర్ అమెరికా. 2 ఏళ్ల పిల్లవాడు ప్లేన్ ప్రమాదాల్లో చనిపోతున్నానని కలలు చూశాడు. తర్వాత తేలింది ఏమిటంటే 1000 మందికి పైగా చనిపోయిన వరల్డ్ వార్ II ఎయిర్ ఫోర్స్ పైలట్ వివరాలు అతడు ఖచ్చితంగా చెప్పగలిగాడు. అతని గతజన్మ వ్యక్తి నిజంగానే ఉండటం రికార్డుల్లో ఉంది. నెంబర్ 3 రూపాత్ రాజస్థాన్. రూపా అనే చిన్నారి పక్క గ్రామంలోని ఒక కుటుంబాన్ని చూసి ఇది నా ఇల్లు అని చెప్పింది. ఆ కుటుంబ సభ్యుల పేర్లు, ఆమె పాతగదిలో దాచిన డబ్బు వరకు గుర్తుపెట్టుకుని చెప్పింది. వెళ్లి చూసేసరికి ఆమె చెప్పిన డబ్బు అక్కడే దొరికింది. నెంబర్ 4 భారత సైనికుని కథ. లడఖ్లో ఒక బాబు పుట్టగానే ఆర్మీ మార్చ్ చేసేలా నడవడం, సైనిక భాష మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిశీలించాక తేలింది ఏమిటంటే అతని గతజన్మలో ఇండియన్ ఆర్మీ జవాన్గా మృతి చెందిన సైనికుడి జన్మ తేదీకి అచ్చంగా అదే రోజున ఈ బాబు పుట్టాడు. నెంబర్ 5 నీనా యూకే. ఒక అమ్మాయి తన గతజన్మలో గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ 1666లో చనిపోయానని చెప్పింది. ఆమె చెప్పిన వీధులు, భవనాలు ఆ కాలానికి చెందినవే. ఆమె ఎప్పుడూ లండన్కి వెళ్లలేదు, కానీ మ్యాప్లా చెప్పగలిగింది. విజ్ఞానశాస్త్రం అర్థం చేసుకోలేని ప్రపంచం మనసులో ఉంటుంది. మన శరీరం ఒక జన్మ మాత్రమే, కాని మన జ్ఞాపకం ఎన్నో జన్మలు జీవిస్తుందేమో. మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.